ఈరోజు మీ జీవితంలో ఎవరికైనా ఆశ ఉందా? దేవుడు నన్ను దీవించాలి, నా జీవితాన్ని ఇతరులకు ఆశీర్వాదంగా మార్చాలి అని ఆశించే వాళ్ళంటే ఒకసారి చూపిస్తారా? రైట్, దేవుడు నిన్ను దీవించాలా, నీ జీవితాన్ని దీవెనకరంగా మార్చాలా, అదా నీ ఆశ? అయితే దేవుడు ఏమన్నాడు తెలుసా? వేరుగా నువ్వు ఏ పాపం అయితే చేస్తున్నావు ఆ పాపం నుండి వేరుగా, ఏ పాపిష్టి స్నేహం వల్ల నీ శరీరాన్ని పాడు చేసుకుంటున్నావో, ఏ పాపిష్టి అలవాటు వల్ల నీ శరీరాన్ని పాడు చేసుకుంటున్నావో, ఏ పాపిష్టి దృశ్యాలు చూస్తూ నీ కళ్ళను పాడు చేసుకుంటున్నావో, ఏ పాపిష్టి దృశ్యాలను చూస్తూ నీ శరీరాన్ని అపవిత్రపరుచుకుంటున్నావో, ఏ పాపిష్టి వాటిని చూస్తూ ఇంకా పాపం చేయాలని చెప్పేసి నీ శరీరాన్ని ప్రేరేపించుకుంటున్నావో, దేవుడు అంటున్నాడు, నీ జీవితంలో పాపము ఉన్నంత కాలము నా ఆశీర్వాదము నువ్వు చవి చూడలేవో. నేను నిన్ను దీవించాలన్నా, నీ జీవితాన్ని దీవెనకరంగా మార్చాలన్నా, నువ్వు చేస్తూ వస్తున్న పాపము నుంచి వేరుగా. 3 విషయాలు: పాపిష్టి ప్రజల నుండి వేరుగా, పాపిష్టి ప్రాంతము నుండి వేరుగా, పాపిష్టి పద్ధతుల నుండి వేరుగా. నువ్వు దీవించబడాలి అంటే ఈరోజు నిన్ను పాపంలో పడేస్తున్నా, పాపానికి ప్రోత్సహిస్తున్నా, పాపము చేయడానికి ప్రేరేపిస్తున్నా వ్యక్తుల నుండి నువ్వు వేరు కాకుండా దేవుడు నిన్ను దీవించడు. వాడు ఎంత మంచి వాళ్ళైనా కావచ్చు, ఎంత చక్కని మంచి వాళ్ళగా నీకు కనిపించవచ్చు, కానీ వారిలో పాపము చేసే తత్వం ఉన్నట్లయితే నువ్వు వేరు కావాల్సిందే. ఒకరోజు సహోదరి వచ్చి ఏడుస్తూ ఉంది, అన్నయ్య ప్రార్థన చేయండి. దేనికోసం ప్రార్థన చేయమంటావు అమ్మ? అది కాదు అన్నయ్య, మా హాస్టల్లో నా క్లాస్మేట్స్ అందరూ కూడా, నా రూమ్మేట్స్ అందరూ కూడా బాగా తాగుతున్నారు అన్నయ్య. విమెన్స్ హాస్టల్ రూమ్మేట్స్ భయంకరంగా తాగుతున్నారట. అది ఈరోజు కాదు, ఇంచుమించు 10 years బ్యాక్ సంగతి, ఇది 10 సంవత్సరాల క్రితం సంగతి. అన్నయ్య, నా క్లాస్మేట్స్, నా రూమ్మేట్స్ అందరూ బాగా తాగుతున్నారు అన్నయ్య, రూమ్కే తెచ్చేసుకుంటున్నారు అన్నయ్య, బ్రాందీ సీసాలు, విస్కీ సీసాలు తెచ్చేసుకుంటున్నారు, వాళ్ళు బాగా తాగుతున్నారు అన్నయ్య. సరేనమ్మా, ఇప్పుడు నేను దేనికోసం ప్రార్థన చేయాలి అన్నయ్య? వాళ్ళు ఆ విధంగా తాగడం వల్ల మధ్య నన్ను కూడా ఫోర్స్ చేస్తున్నారు అన్నయ్య, నువ్వు కూడా తాగు అని చెప్పేసి బలవంతంగా నోట్లో పోసేస్తున్నారు అన్నయ్య. నేను కూడా తాగుబోతున్న అయిపోతానని అనిపిస్తుంది అన్నయ్య. కాబట్టి మీరు ప్రార్థన చేసి ఏదో ఒకటి చేసి వాళ్ళు మారులాగున ప్రార్థన చేయండి అన్నయ్య అని చెప్పింది. అప్పుడు నేను చెప్పాను, అమ్మ ఆ ప్రార్థన నేను చేయలేను అని చెప్పన్నా. ఎందుకన్నయ్య? మారాల్సింది వారు కాదమ్మా, నువ్వు మారాలమ్మా. నేనేం మారాలమ్మా? హాస్టల్ మారాలమ్మా. ఏం మారాలి? హాస్టల్ మారాలి. ఆ పాపిష్టి ప్రజల నుండి నువ్వు వేరు కావాలి. ఏది ఈజీయో చెప్పండి? ఈ హాస్టల్ నుంచి వేరే హాస్టల్కి వెళ్ళి ప్రశాంతంగా జీవించడం ఈజీయా, లేకపోతే తాగుడికి అలవాటు పడిపోయినటువంటి ఆ తాగుబోతులు మారడం ఈజీయా? చెప్పండి. ఆ హాస్టల్ మారడం ఈజీ, మారదంట. వాళ్ళందరూ ఆ ఫ్రెండ్స్ అంటే నాకు ఇష్టం అన్నయ్య, వాళ్ళతోనే ఉండాలనుకుంటున్నాను అన్నయ్య. వాళ్ళు మారిపోతే పోలా, వారు మారిపోవడం పోలా కాదు, నువ్వు మారిపోతే పోలా. మారాల్సింది నువ్వు. అందుకే దేవుడు చెప్పింది ఏమిటంటే, పాపిష్టి ప్రజల నుండి వేరై. ప్రభువా, పాపిష్టి ప్రజల్ని నువ్వు మార్చేయొచ్చుగా. నువ్వు దేవునికి చెప్పమాకు దేవుడు ఏం చేయాలి. దేవుడు నీకు చెప్పింది చెయ్యి. పాపిష్టి ప్రజల నుండి వేరుగా. ఈరోజు నీ కుటుంబాన్ని పాడు చేస్తున్న పాపిష్టి స్నేహితులను వేరుగా, ఈరోజు నీ క్యారెక్టర్ని పాడు చేస్తున్న పాపిష్టి స్నేహితుల నుండి వేరుగా, ఈరోజు నీ శరీరంలో పరిశుద్ధత లేకుండా నిన్ను పాడు చేస్తున్న నీ స్నేహితుల నుండి వేరుగా, ఈరోజు నువ్వు కలిగి ఉన్న డబ్బుల్ని తగలేస్తున్నా, నీ భర్తతో సమయం గడపకుండా, నీ భార్యతో సమయం గడపకుండా, నీ బిడ్డలతో సమయం గడపకుండా, సంపాదించింది కుటుంబం కోసం ఖర్చు పెట్టకుండా, నిన్ను ఎవరైతే పాడు చేస్తున్నారో, ప్రభావితం చేస్తున్నారో వారి నుంచి వేరుగా. అలా నువ్వు వేరు కాకపోతే నీ జీవితాన్ని చేతులారా నాశనం చేసుకుంటావు. దేవుడు నీతో సూటిగా చెప్తున్నాడు, సహోదరి,
నువ్వు గనుక ఆ పాపిష్టి ప్రాంతం నుండి, ఆ పాపిష్టి పద్ధతుల నుండి, ఆ పాపిష్టి ప్రజల నుండి వేరై నీ జీవితాన్ని దిద్దుకొని దేవుని చేతిలో పెట్టుకొని భద్రపరుచుకోకపోతే త్వరలోనే నీ కథ ముగిసిపోబోతుంది. త్వరలోనే నీ జీవితము నువ్వు ఊహించినటువంటి దిక్కుమాలిన స్థాయికి, స్థితికి చేరిపోబోతుంది. ఆ రోజు రాకుండా ఉండాలంటే ఈరోజే ఎక్కడ నువ్వు పాపం చేస్తున్నావో, ఎవరితో నువ్వు పాపం చేస్తున్నావో, ఏ ఏ పాపిష్టి పద్ధతిలో నువ్వు అనుసరించి దేవునికి దూరం అవుతున్నావో ఈ మూడింటిని విడిచిపెట్టి వచ్చేసేయ్. అప్పుడే నీ జీవితంలో క్షేమాన్ని చూస్తావు. సహోదరి సహోదరులు, నువ్వు చేసే ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. దానికి కాలము నిర్ణయించాడు. నమ్మండి. సహోదరుడా సహోదరి, వింటున్నావా? నీ కష్టము దేవునికి తెలుసో, నీ కన్నీరు దేవునికి తెలుసో, నువ్వు ఎదుర్కొంటున్న ఇరుకు ఇబ్బందులు దేవునికి తెలుసో, ఆర్థిక సమస్యలు దేవునికి తెలుసో, నిరుద్యోగ సమస్య దేవునికి తెలుసు, గొడ్రాళ్ళతనాన్ని భరించలేకపోతున్న విషయం దేవునికి తెలుసు, నీ భర్త పెడుతున్న హింస, నీ భార్య పెడుతున్న నరకం, ఇవన్నీ దేవునికి తెలుసు. అన్నీ తెలిసిన దేవుడు నీకు సంపూర్ణమైన జవాబు ఇవ్వడానికి ఒక నిర్ణయ కాలమును ఏర్పాటు చేశాడు. ఆ నిర్ణయ కాలము వచ్చినప్పుడే అద్భుతమైనటువంటి ఆశ్చర్య కార్యము నీ ఇంటిలో, నీ కుటుంబంలో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ సేవలో దేవుడు జరిగిస్తాడు. అప్పటి వరకు నువ్వేం చేయాలి? ఓపికతో ఎదురు చూడాలి. అలా ఓపికతో ఎదురు చూడకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఏమవుతుందో తెలుసా? చిన్న పిల్లలందరినీ టీచర్ ల్యాబ్లోకి తీసుకెళ్ళాడు. అక్కడ సీతాకోక చిలుక గూడు ఉంది. ఆ గూడులో సీతాకోక చిలుక ఉంది. ఆ సీతాకోక చిలుక ఆ గూడులోంచి బయటకు రావాలని చెప్పి కాళ్ళతో ఆ గూడుని తంతా ఉంది. అక్కడ పెట్టినటువంటి ఆ సీతాకోక చిలుక గూడును అక్కడ పెట్టి, పిల్లలు జాగ్రత్తగా చూస్తూ ఉండండి, ఆ గూటిలో నుంచి సీతాకోక చిలుక బయటకు వస్తుంది, ఇప్పుడే వచ్చేస్తానని చెప్పేసి టీచరు బయటకు వెళ్ళాడు, ఏదో పని మీద వెళ్ళాడు. పిల్లలేమో ఆ సీతాకోక చిలుక ఆ గూట్లోంచి బయటకు రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే చూస్తున్నారు. కానీ ఆ చిన్న చిన్న కాళ్ళతో ఆ గూడును తన్నుకొని బయటికి రాలేకపోతుంది. కొంచెం బయటకు వచ్చింది, ఆ తర్వాత రాలేకపోతుంది. ఈ లోపల కొంచెం హుషారుగా ఉన్నటువంటి కుర్రాడు ఏం చేశాడంటే, అయ్యో పాపం బయటికి రావాలని ట్రై చేస్తుంది కానీ రాలేకపోతుందని చెప్పేసి తానే నెమ్మదిగా ఆ గూటిని ఇలాగా అని చెప్పి దానికున్న కాళ్ళు పట్టుకుని లాగాడు. అది బయటకు వచ్చింది. ఈ లోపల టీచర్ గారు వచ్చారు. ఎరా, ఆ సీతాకోక చిలుక బయటకు వచ్చిందా అని అంటే, బయటకు వచ్చింది, చచ్చింది. ఒరే, ఇలా చచ్చిపోయింది ఏమిట్రా, దాని అంతరదే బయటకు వచ్చిందా, మీరు ఎవరైనా లాగారా అని అంటే వెంటనే పక్కడు, ఈడే టీచర్, ఈడే దాన్ని బయటికి లాగాడు. ఎందుకు లాగావురా? అది బయటికి రాలేకపోతుందని చెప్పి నేనే లాగాను టీచర్. ఆ కాలు పట్టుకుని లాగాను, కాలు వచ్చేసింది. ఈ చెయ్యి పట్టుకుని లాగాను, చెయ్యి వచ్చేసింది. ఆ రెక్క పట్టుకుని లాగాను, రెక్క వచ్చేసింది. అన్నీ లాగేసరికి అన్నీ ఊడిపోయినాయి. ఏమై చచ్చిపోయింది. అప్పుడు టీచర్ చెప్పిందండి, ఒరే పిచ్చోళ్ళారా, దేవుడు దాన్ని సృష్టించినప్పుడు ఆ గూటిలో నుండే తనంతట తానే రావాలి అని నిర్ణయించాడురా. ఆ కాళ్ళతో అవి ఆ గూటిని తన్నుతున్నప్పుడు కాళ్ళల్లో శక్తి వస్తుందిరా, బలం వస్తుందిరా. రెక్కలతో ఆ విధంగా గూటిని మూవ్ చేస్తున్నప్పుడు రెక్కల్లో శక్తి వస్తుందిరా. ఆ విధంగా శక్తిని పొందుకోవడానికే దేవుడు ఆ పద్ధతిని పెట్టాడురా. నువ్వేదో సహాయం చేద్దామని చెప్పేసి దాన్ని ట్రై చేసి రెక్కలు లేకుండా చేసావు, కాళ్ళు చేతులు లేకుండా చేసావు. నువ్వేదో సహాయం చేసి ఆఖరికి దానికి జీవితం లేకుండా చేసేసావు. నీ జీవితంలో నువ్వు ఆశించింది ఎప్పుడు జరగాలో అప్పుడు జరుగులాగున దేవుడు సమయాన్ని నిర్ణయించాడో, ఆయన నిర్ణయించిన సమయంలోనే నీ జీవితంలో జరగాల్సిన శుభకార్యం జరిగితేనే అది నీకు సంపూర్ణ ఆనందాన్ని ఇస్తుంది. కకృతిపడే తప్పటడుగులు వేసి తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఉద్యోగ విషయంలో కావచ్చు, పెళ్లి విషయంలో కావచ్చు, వ్యాపార విషయంలో కావచ్చు, మరి ఏ విషయంలోనైనా అడ్డదారుల్లో, దొడ్డిదారుల్లో నువ్వేదో సాధించాలని ప్రయత్నం చేస్తే ఉన్నది కాస్త ఊడిపోతుంది. దేవుడు సమయాన్ని నిర్ణయించాడు. ఆ నిర్ణయ కాలమునే సమస్తము చక్కగా దేవుడు నిర్ణయించాడు.
సమస్తము చక్కగా చేస్తాడు. అప్పుడు దాకా మనం వెయిట్ చేస్తే బాగుంటుంది. మోషే అక్కడే పొరపాటు చేశాడు. సమయం ఏమిటో గ్రహించలేకపోయాడు. హీ ఫెయిల్ టు ఫైండ్ దట్ రైట్ టైం. అసలైన సమయం ఏమిటో గ్రహించలేకపోయాడు. ఫలితంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నాడు, నరహత్య చేసేసాడు. ఆ తొందరపాటు తనం ఏం చేసిందంటే మోషేకు అడ్రస్ లేకుండా చేసేసింది. దయచేసి గమనించండి, 40 సంవత్సరాలు మోషే తల్లడిల్లిపోయాడు, అల్లాడిపోయాడు. ఎదుగు బొదుగు లేని జీవితం. 40 సంవత్సరాల క్రితం గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు, 40 సంవత్సరాల తర్వాత కూడా గొర్రెలనే కాస్తున్నాడు. ఆర్థిక వ్యవస్థలో మార్పు రాలా, తను పడే కష్టంలోనూ మార్పు రాలా, ప్రతిఫలము కనిపించలా. ఐగుప్తు దేశంలో సకల విద్యలు నేర్చిన వాడు ఆఖరికి వచ్చి గొర్రెలు మేపుకుంటున్నాడు. అటు తన ప్రజలను విడిపించలేకపోయాడు, ఇప్పుడు తను దిక్కులేని వాడిగా మిగిలిపోయాడు. తనకున్న ప్రశ్న ఏమిటంటే, ఎందుకు నా జీవితం ఇలా అయిపోయింది? ఎంత చక్కగా చదువుకున్నానో, ఎన్ని విద్యలు నేర్చుకున్నానో, ఏదో చేయాలని కలలు కన్నానో, ఈరోజు ఎటు కాకుండా అయిపోయింది. ఎందుకు నా జీవితం ఇలా అయిపోయింది? ఈరోజు మనలో ఎవరైనా ఆ ప్రశ్న వేసుకుంటున్నారా? ఎందుకని నా జీవితం ఇలా అయిపోయింది? స్కూల్లో ఫస్ట్, కాలేజీలో ఫస్ట్, ఎగ్జామ్స్లో ఫస్ట్, కానీ ఈరోజు నా జీవితం ఎటు కాకుండా అయిపోయింది. ఎందుకు నా బ్రతుకు ఈరోజు ఎటు కాకుండా పోయింది? ఎన్నో తలాంతులు ఉన్నాయి, కానీ ఉపయోగపడటల్లా. ఎన్నో ఉద్దేశాలు ఉన్నాయి, ఏది నెరవేరటల్లా. ఏదో చేయాలనే తపన ఉంది, ఏమీ చేయలేకపోతున్నాను. నిరుత్సాహ నిస్పృహలో ఈరోజు మనలో ఎవరైనా ఉన్నట్లయితే, కాలము సమీపించినప్పుడు దిగి రావలసిన దేవుడు ఖచ్చితంగా నీ దగ్గరకు దిగి వస్తాడు. 40 సంవత్సరాలు నిండినాయో లేదో దేవుడు దిగొచ్చేసాడండి. ఎందుకని? ఆయన నిర్ణయించిన కాలము రానే వచ్చింది. 430వ సంవత్సరము వచ్చేసింది. మోషే వెళ్ళి తన ప్రజలను విడిపించవలసిన సమయము, నిర్ణయ కాలము వచ్చేసింది. దేవుడు దిగొచ్చేశాడు. ఆ మండుచున్న పొదల దగ్గరకు దేవుడు మోషేని ఆకర్షించుకున్నాడు. ఆ కాలుచున్న పొద మండిపోతుంది, కానీ పొద మాత్రం కాల్టల్లా. ఏమిటి అద్భుతం అని మోషే ఆశ్చర్యంగా చూస్తున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే మోషే. ఏం మాట్లాడాడు? ఆ రోజు మోషేకు ఏం చెప్పాడు? అలా చెప్పినప్పుడు మోషే తిరిగేమన్నాడు? ఆ తర్వాత మోషే ఎక్కడికి వెళ్ళాడు? ఆ తర్వాత ఏ రీతిగా ఫరో ఎదుట దేవుని మహాశక్తితో తిరిగొచ్చి ఎలా నిలబడ్డాడు, ఎలా ఎదుర్కొన్నాడు, ఎలా తన ప్రజలను ఫరో కబంధ హస్తాల్లో నుంచి విడిపించాడు. బహు అద్భుతమైనటువంటి సందేశం, అలాగే దృశ్యం వచ్చే వారం నుంచి మీరు చూడబోతున్నారు. ఏ ఒక్కరు మిస్ కాకండి. ఇప్పటిదాకా మనం బైబిల్ని చదివాం, బైబిల్ని విన్నాం. ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిసారిగా మనం చదువుతున్న బైబిల్ని కల్లారా చూస్తున్నాం. అది మన కల్వరి టెంపుల్లో. రండి, ఉన్న చోటే మోకరించండి, ప్రార్థనలు ఏకీవించండి. ప్రియ సహోదరి సహోదరులు, మీ జీవితంలో కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, అననుకూల పరిస్థితులు దాపరించినప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. అబద్ధాల మీద ఆధారపడకండి, లోకం మీద ఆధారపడకండి, దేవుని మీద ఆధారపడండి. దేవా, ఎందుకు ఈ కష్టం? ఎందుకు నాకు ఈ నష్టం? ఎందుకు నా ఉద్యోగం పోయింది? ఎందుకు ఆర్థికంగా చితికిపోయా? ఎందుకు నా ఆరోగ్యం కుప్పకూలిపోయింది? ఎందుకు నాకు ఈ సమస్య వచ్చింది? ప్రభువుని అడుగో, ప్రభువు నీకు జవాబిస్తాడు. అంతేగాని వచ్చిన సమస్యను తొందరగా జయించాలని, ఆ సమస్యలోంచి బయటపడాలని తప్పుడు నిర్ణయం తీసుకుంటే కొంప మునిగిపోతుంది, కొంప కూలిపోతుంది, అడ్రస్ లేకుండా అయిపోతావు. అలాగే నీ జీవితంలో దేవుడు జవాబు ఇవ్వడానికి ఒక సమయాన్ని నిర్ణయించాడో,
తమ్ముళ్ళు చెల్లెళ్ళో, నువ్వు చేస్తున్న ప్రార్థనకు దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడు. ఆ జవాబు ఇవ్వడానికి ఒక సమయాన్ని నిర్ణయించాడు. ఆ సమయం వచ్చేంత వరకు విశ్వాసంతో ఎదురు చూడు. నువ్వు అడిగిన దానికంటే, నువ్వు ఆశించిన దానికంటే శ్రేష్టమైన జవాబే దేవుడు నీకు ఇవ్వబోతున్నాడో. కాబట్టి నిరీక్షణను విడిచిపెట్టద్దు, విశ్వాసాన్ని కోల్పోవద్దు. సైతాను వచ్చి నిరుత్సాహపరుస్తాడు, నిస్పృహను తీసుకొస్తాడు, డిప్రెషన్లోకి నడిపిస్తాడు. నీ పని అయిపోయింది అంటాడు, ఎందుకు బతుకున్నావు అంటాడు, నువ్వేం బతుకుని ఏం సాధించావని చెప్పి అంటాడు. దీనంతటికంటే చావడం బెటర్ అంటాడు. అలాంటి పరిస్థితి గుండానే మోషే వెళుతున్నాడు. ఏం బతుకున్నా బతుకో, 40 సంవత్సరాలు 80 సంవత్సరాలు వచ్చేసినాయి. ఈరోజు కూడా నా బ్రతుకులో అర్థం లేకుండా పోయింది, ఎందుకు వచ్చింది ఈ బ్రతుకు అని అనుకుంటున్న సమయంలో దేవుడు నిర్ణయించిన కాలము రానే వచ్చింది. దేవుడు దిగొచ్చేశాడో. అయ్యా అమ్మా, నిన్ను కనికరించే దేవుడు, నిన్ను క్షమించిన దేవుడు, నిన్ను రక్షించడానికి వచ్చిన దేవుడు, నీకోసం ప్రాణం ఇచ్చిన దేవుడు ఏ క్షణంలో నిన్ను ఉద్ధరించాలో, ఏ క్షణంలో నువ్వు ఉన్న స్థితిలోంచి పైకి లేపాలో, ఏ క్షణంలో నీ జీవితంలో అద్భుతం చేయాలో ఖచ్చితంగా చేస్తాడో. చేయడానికి ఆయన సమయాన్ని నిర్ణయించాడో. ఆ రోజు త్వరలోనే రాబోతుంది. విశ్వాసం ఉంచో, నమ్మిక ఉంచో. దేవుడు త్వరలోనే నీ జీవితాన్ని కనికరించబోతున్నాడు. నమ్మిన వాళ్ళు, విశ్వసించే వాళ్ళు, నిరీక్షించే వాళ్ళు మీ హస్తాన్ని ప్రభువు చూపిస్తారా? హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తారా? ప్రభువా, మాతో మాట్లాడావయ్యా, కష్టకాలంలో నాయనా నీ చిత్తమేమిటో తెలుసుకొనిలాగున సహాయం చేయ్యా. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే అవి మా జీవితాల్ని మరింతగా నాయన తొందరతోనూ నింపేస్తుందనే వాస్తవం మేము తెలుసుకున్నాం. ఆనాడు అబ్రహాము ప్రార్థన చేస్తే బాగుండేది. తొందరపాటు నిర్ణయం తీసుకొని తొందరగా నాయన ఐగుప్తు సహాయం కోరుకున్నాడు. అనవసరంగా సమస్యల్లో కుటుంబాన్ని పడేశాడు, అవమానం గుండా వెళ్ళాడు, ప్రపంచానికే తీరని నష్టాన్ని, కష్టాన్ని తీసుకొచ్చాడు. ఆ రోజు అక్కడికి వెళ్ళి తీసుకొచ్చిన దాసి ద్వారా పుట్టినవాడేగా ఈరోజు సమస్యలకు కారణమైంది, యుద్ధాలకు కారణమైంది, ప్రపంచంలో నెమ్మది లేకుండా పోయింది. ఆ ఒక్క తప్పుడు నిర్ణయం ఎంత ప్రమాదాన్ని తీసుకొచ్చిందో. అయ్యా, నువ్వు నిర్ణయించిన కాలం ఉంది, ఆ కాలానికే మేము లొంగాలి, లోబడాలి, అప్పుడే సమస్తము అద్భుతంగా ఉంటుంది. ఆ కాలానికి ముందు మోషే తొందరపడ్డాడు. ఆ తొందరపాటే నరహంతకుణ్ణి చేసింది. తాను చేసిన హత్య ఒంటరిని చేసి పడేసింది, నిరుత్సాహ నిస్పృహకు లోను చేసింది. కానీ నాయన, కనికరించు దేవుడు దిగొచ్చేసావు, ఆదరించు దేవుడు దిగొచ్చేసావు. అట్టడుగు స్థాయిలో ఉన్న మోషేను లేవనెత్తడానికి దిగొచ్చేసావు. అలాగే మమ్మల్ని కూడా లేవనెత్తడానికి, మమ్మల్ని కూడా కనికరించడానికి, మమ్మల్ని కూడా దీవించడానికి, మమ్మల్ని కూడా మా కన్నిటిని తొడవడానికి ఖచ్చితంగా నువ్వు దిగొస్తావు. ఆ రోజు వస్తుంది, త్వరలో రాబోతుంది. అందును బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఆ రోజు కొరకు నాయన బహు విశ్వాసంతో, నిరీక్షణతో ఎదురు చూసే కృప మాకివ్వమని యేసయ్య పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.